అనిపించి ఎందుకంటే పర్సనల్ కూడా అందరూ ఇంట్లో కూడా అడుగుతున్నారు. టైం అసలు నాకు సెట్ అవ్వట్లేదు. అట్లీస్ట్ సినిమాలో షేర్ చేసుకోవడానికి ముందుగా రాజమండ్రిలో గేమ్ చేంజర్ ఈవెంట్ అద్భుతంగా జరిగింది. అందరికీ అంతా ఆ ఈవెంట్ అంతా అద్భుతంగా జరగటానికి మెయిన్గా సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు అడుగుదాన్ని ఆ ఈవెంట్కి రావడం, ఆ ఈవెంట్ అద్భుతమైన ఈవెంట్ అంటే నా లైఫ్లోనే ఒక అద్భుతమైన ఈవెంట్. మెగా అభిమానులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, పవర్ స్టార్ గారు అందరూ ఆ ఈవెంట్ ఒక ఈవెంట్గా చేశారు. సో దానికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి థ్యాంక్ యూ వెరీ మచ్. మా కోసం అంత టైం స్పెండ్ చేసి మా ఈవెంట్ని మా గేమ్ చేంజర్ సినిమాకి సపోర్ట్ చేసినారు. అలాగే ఏపీ గవర్నమెంట్ సంక్రాంతికి వస్తున్న సినిమాలకి టెక్నిక్ షో కానీ అది కూడా పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారికి అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో సినిమా పండుగ వస్తుందంటే పండుగ వాతావరణం ఎలా ఏర్పడుతుంది. మనకు సినిమాలు వస్తున్నాయంటే మనకు పండగతో పాటు డబ్బులు ఏ సినిమా రిలీజ్ అవుతుంది, ఎప్పుడు చూడాలి, నార్త్లో కూడా మనకు స్టార్ట్ అయింది. అలాగే ఓవర్సీస్లో కానీ మన సినిమాలకి, తెలుగు సినిమాలకి ఇక్కడ క్రేజ్ అండ్ రేంజ్ పెరుగుతూ ఉంది. సో పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి మాకు ఇంకా ఎక్కువ ఫస్ట్ టైం ఏం చేస్తున్నాం, ఎక్కువ స్ట్రెస్లో పనిచేస్తున్నాం. 4 డేస్లో ఈరోజు రేపు కంప్లీట్ చేసి గేమ్ చేంజర్ కాంటెంట్ పంపించేయాలి. సో గేమ్ చేంజర్ ప్రత్యేకమైన సినిమా. 3.5 years ఆగస్టులో మొదలుపెట్టాం సినిమా. ఆల్మోస్ట్ ఎన్నో అప్ అండ్ డౌన్ చూశాను 3.5 years. అంటే 3.5 years కాకుండా కోవిడ్ దగ్గర నుంచే లాస్ట్ 4-5 years 4.5 years అయింది. 4.5 yearsలో చాలా అప్ అండ్ డౌన్ చూస్తున్నాను. అంటే ఎక్కువ ఎలా జర్నీ జరుగుతుంది అనేది చూస్తున్నాను. సో ఈ కోవిడ్ జర్నీలో ప్రతిసారి 2020లో కోవిడ్ రాకుండా సినిమా స్టార్ట్ చేసి మేలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశాం. మే 21 ఇంకా గుర్తుండే. మార్చిలో కోవిడ్ వచ్చి లాక్డౌన్ వచ్చింది. అది కాస్త అలా 2020 మేలో అనుకున్న సినిమా 2021 ఏప్రిల్ 9th రిలీజ్ చేశాం. ఆల్మోస్ట్ 1 year. కోవిడ్ దగ్గర నుంచి ఇలాంటి చేంజెస్ అంటే మన చేతిలో లేకుండా జరుగుతూ వచ్చాయి. సరే ఆ సినిమాను అద్భుతంగా తయారు చేసి అద్భుతంగా పెట్టాము. ఏప్రిల్ 9th రిలీజ్ అయిన 4వ రోజే మళ్ళీ కోవిడ్ విజృంభణతో 2 weeksలో మళ్ళీ థియేటర్ షట్ డౌన్. అంటే కళ్యాణ్ గారితో నాకు చాలా ఇంట్రెస్ట్గా దాన్ని కళ్యాణ్ గారికి మళ్ళీ రీఎంట్రీ గ్యాప్ తీసుకున్న తర్వాత రీఎంట్రీ చాలా జాగ్రత్తగా దాన్ని బ్లాక్ బస్టర్ ఎలా అవుతుంది అనేది దాని మీద డైరెక్టర్ వేణు శ్రీరామ్ కానీ టీమ్ కానీ కష్టపడి చేశాం. మళ్ళీ కోవిడ్ రావడం, సెకండ్ లాక్డౌన్. సో ఇక్కడ సినిమా రిలీజ్ చేసేసి ఒక 1 week తర్వాత 1 month చేసే డిసప్పాయింట్ కావచ్చు, ఐ వాంట్ బ్రేక్ కావచ్చు, అలా పట్టించాలి. దాని తర్వాత వారిసు చేశాను విజయ్ గారు. అది తమిళ్లో తీసాం కాబట్టి తమిళ సినిమా అయిపోయింది. అంటే దిల్రాజు గారికి తెలుగులో దాని ద్వారా రావాల్సినంత తమిళ. తర్వాత బలగం చేశాం. బలగం అయితే మీ అందరికీ తెలుసు, బిగ్ అప్రిషియేషన్.
ఆ సినిమా కూడా ఏమైంది. సో అది తెలంగాణ చేయడం వల్ల తెలంగాణ బ్యాక్గ్రౌండ్ తెలంగాణలో దానికి 100కు 100 మార్కులు వస్తాయి. అదర్ దగ్గర 70-80% వచ్చాయి. మళ్ళీ యూనివర్సల్గా ఇలా నన్ను నేను అనాలిసిస్ చేసుకుంటూ ఉన్నాను. లాస్ట్ 3 years 3.5 years జరుగుతుంది. సో ఇలా కొన్ని సినిమాలు రిజల్ట్ రానప్పుడు అక్కడ వరకు నాకు ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయ్యాక రిలీజ్ రోజు నా గ్రాండ్ సన్ ఫోన్ చేశాను. వాడికి మరి ఎలా చెప్పారో ఏంటో తెలియదు. తాత అప్సెట్లో ఉన్నామంటే అప్సెట్ అవ్వదు, ఎందుకంటే నీ చేతిలో ఏం చేయగలుగుతుంది, ఏం ఎమోషనల్ మూమెంట్ పడి మీరు కూడా ఫోన్ చేసి ఏంటంటే 7 years బాయ్ పరిసంగా ఉన్నాడు అన్న తర్వాత నాలో మళ్ళీ ఒక చేంజ్ తీసుకున్నాను. పాటు సంక్రాంతికి వస్తున్నాను. మీ అందరూ అయితే సంక్రాంతికి వస్తున్నారు. ఎలా సినిమాలకు తక్కువ సినిమాలు చేసిన ఒక్కసారి సినిమాలు తీయాలనే సంకల్పంతో ఉన్నాను. అది మీ ద్వారా మీకు చెప్పాలి. గేమ్ చేంజర్ ఈవెంట్ రోజు నాకు ఎక్కువ మాట్లాడడానికి కూడా సమయం లేకపోవడం వల్ల అక్కడ ఉన్న క్రౌడ్, అప్పటికే పోలీసు వాళ్ళు బ్యారికేడ్స్ అన్ని పోతున్నాయి, కష్టమైంది అని అడిగేట్ చేశారు. ఆ ఈవెంట్ అంతా పెద్ద సక్సెస్ చేయడానికి పోలీసు యంత్రాంగం కూడా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుని చేశారు. వారికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రాజమండ్రి డిపార్ట్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు. సో పోతే ఇందాక ఆర్ఎల్సీ చెప్పిన దానికి నాలో ఎనర్జీ తెచ్చుకోవడానికి గట్టి కారణం ఆయననే ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ రోజు పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రేమ నుంచి ఒక 25 years జర్నీ, ఆ జర్నీలో మనం వెళ్తుంటే 12 years కళ్యాణ్ గారు పీక్లో గబ్బర్ సింగ్ అల్లారెడ్డి గారు అప్పటికి టైంలో పాలిటిక్స్లో వెళ్తున్నారు. ఇంత ఇమేజ్ పెట్టుకొని ఈ టైంలో పాలిటిక్స్లో వెళ్తున్నారు అవసరమా అని చాలామంది ఆయనను అభిమానించే చాలామంది, ఆయన మంచి కోరుకునే చాలామంది, అందులో నేను కానీ ఈ టైంలో బట్ ఆయన 10 ఏళ్ళ జర్నీ చూశారు. వెళ్ళారు, ట్రై చేశారు, వర్కౌట్ కాలే, అలాగని వదిలిపెట్టారు. వచ్చారు, మళ్ళీ సినిమాలు చేశారు, మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ ట్రై చేశారు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు ఉమ్మడిగా వచ్చి వాళ్ళు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సెకండ్ టైం రాలేదు. అంటే ఒక 10 years ఆయన జర్నీ చూశారు. వెళ్ళారు, వర్కౌట్ కాలేదు, వెళ్ళారు. సో ఫస్ట్ టైం వర్కౌట్ చేశారు, సెకండ్ టైం వర్కౌట్ కాలేదు, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు. వెళ్ళారు, ఏంటి అని ఒక ఎగ్జైట్మెంట్లో ఆయన విజయం కూటమిలో 21 seats గెలిచినప్పుడు ఆయన విజయం కనిపించింది. గేమ్ చేంజర్ లాగా కనిపించాడు. ఆ రోజు నుంచి ఆయన 12 సంవత్సరాల జర్నీని చూసుకొని లేదు మనం ఫెయిల్ అవుతున్నామని ఆగిపోకూడదు. నా ప్రయత్నం 20 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీ ఏదైతే బిల్డ్ అయిందో, ఏ హార్డ్ వర్క్ అయితే చేశామని మిస్ అవ్వకూడదని కళ్యాణ్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి లాస్ట్ మా 7-8 months నుంచి అంత హార్డ్ వర్క్ చేసుకుంటూ కొత్త బాధ్యతలు వచ్చినా కొత్త బాధ్యతలు చూసుకుంటూ. సో మీ అందరం తెలుసు నా డ్రైవ్ ఎలా ఉంది. మీరు అడిగితే కూడా టైం ఇవ్వలేక, మీరు ఏదైనా ఇంటర్వ్యూకి అడిగినా సార్ మాట్లాడదామన్నా టైం లేదు, దానివల్ల పరిగెత్తుతూ ఉన్నాను. సో కొన్ని సంక్రాంతి రిజల్ట్ తర్వాత ఇంకా ఆ ఎనర్జీతో మిమ్మల్ని కలుస్తాను. ఆఫ్టర్ 14 ఒకసారి అందరము అందరినీ కలిసి సక్సెస్ షేర్ చేసుకుంటాను. సేమ్ టైం తెలంగాణ గవర్నమెంట్ తీసి దాని తర్వాత కూడా మనం కలవలేకపోయాము. 18th చార్జ్ తీసుకుని నేను యూఎస్ వెళ్ళాను. యూఎస్కి వచ్చిన తర్వాత ఇన్సిడెంట్ మీకు చూసుకోవడం గవర్నమెంట్కి ఇండస్ట్రీ మధ్య జాగ్రత్తగా సీఎం గారు ఏదైతే కోరుకున్నారో చేయడానికి ముందడుగు వేసి చేయడం ఇలాంటివి జరిగాయి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్స్ వచ్చాయి, బెనిఫిషియల్స్ వచ్చాయి. ఒక ప్రొడ్యూసర్గా ఇక్కడ కూడా తెలంగాణలో సీఎం గారిని వెళ్ళి ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను. ఫైనల్ కాల్ వాళ్ళకి పడుతుంది, వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకున్నా దానికి ముందుకు వెళ్ళాల్సిందే.
బట్ ఒక నిర్మాతగా ఆ రాష్ట్రంలో వచ్చినప్పుడు ఇక్కడ వెళ్ళి అడగాల్సిన బాధ్యత ఉంది. సో సినిమాకైనా డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీకి సీఎం గారు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటాను. కాకపోతే అన్ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది జాగ్రత్తగా సీఎం గారు లాస్ట్ దాంట్లో చెప్పిన 3 పాయింట్స్ సినిమా కానీ ఐటీ కానీ సినిమా కానీ ఇంపార్టెంట్ ఫర్ హైదరాబాద్ అండ్ తెలంగాణ స్టేట్. సో దానికి పరంగా ఆయన ఎక్స్పెక్టింగ్ ఇది కలిస్తే పాజిటివ్గా వస్తుందని. బట్ నిర్మాతగా నా ప్రయత్నం నేను చేయాలి. ఫైనల్ కాల్ సీఎం గారి గవర్నమెంట్ ఎలా వచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సో 10th and 14th క్రిషియల్ పర్వ్ క్రిషియల్ మీనింగ్ ఇస్ రిజల్ట్. అది బాల్స్ 2 6లు కొట్టాలి ఆ సినిమాల ద్వారా అనే ఒక సంకల్పంతో ఉన్నాను. 4 రోజులు ఇంకా హార్డ్ వర్క్ చేసి ఆ రిజల్ట్ తెచ్చుకోవడానికి ప్రయత్నంలో ఉన్నాను. మీ అందరికీ ఇండివిజువల్గా నేను ఇంటర్వ్యూ ఇచ్చే టైం లేదు నాకు. దాన్ని మీరు అందరూ అర్థం చేసుకుంటారని. ఎందుకంటే మీరు ఎప్పుడు మెసేజ్ పెట్టినా నేను 99% రిప్లై ఇస్తాను. చాలామంది నాకు మెసేజ్ పెడితే నా దగ్గర ఫోన్ కాలో రిప్లైలో కంపల్సరీ ఉంటుంది. మీడియా మిత్రులందరికీ ఎప్పుడు నేను ఇగ్నోర్ చేయను. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని మీకు కూడా చెప్తున్నాను. ఐ వాంట్ పాజిటివ్ ఎనర్జీ మీ దగ్గరికి వెళ్తున్నాను. నాకు ఈ 10 రోజులు ఎలాంటి కాంట్రవర్షియల్ లేకుండా ఏం లేకుండా మీ దగ్గరికి వెళ్ళి కూడా సపోర్ట్ కావాలి. సో మీరందరూ సపోర్ట్ చేస్తారని అదే చెప్పాను. ఇప్పుడు సమ్మె పాన్ ఇండియా చేసినప్పుడు ఫస్ట్ ఏది తెలుగు కోసం చేయాలి. దానికోసం కొత్తగా ఏం చేయాలంటే నాకు వచ్చిన థాట్ యూఎస్లో ఇప్పటివరకు ఎవరు చేయలేదు. యూఎస్లో చేద్దామని యూఎస్ దానికోసం 1 month వరకు యూఎస్ అయిన తర్వాత హైదరాబాద్లో చేయాలని నాకు ఉండేది. బట్ హైదరాబాద్లో చేస్తే బృందాలలో పర్మిషన్ ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తుంది. టైం ప్రాసెస్ పర్మిషన్ ఇస్తాం అనుకున్నాం. బట్ ప్రాపర్ ఒక వారం రోజుల నుంచి ముందు నుంచి ఇవ్వండి. అలాగే ఇప్పుడు కళ్యాణ్ గారు అయిన తర్వాత కళ్యాణ్ గారు వస్తారంటే అక్కడ వెళ్ళి చేయడానికి 10 రోజులు ఎనర్జీ పట్టింది. పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే నాటేజ్ బాంబే వెళ్ళి బాంబేలో ఇలాగే మీడియా ఇంటరాక్షన్ మొన్న ఇక్కడ మనకు ట్రైలర్ అని పెట్టి మీతో ఇంటరాక్ట్ చేశారు. అంటే ఉన్న సమయాన్ని వాడుకుంటున్నాను. ఇంకా 2 రోజులే ఉంది. 7th and 8th 9th వెయిట్ చేయాలి. హీరో గారిని అడిగాను. డైరెక్టర్ గారేమో ఫైనల్ మిక్సింగ్లో ఉన్నారు. అందరినీ ఇలాంటి టైంలో ఒక దగ్గరికి తీసుకొచ్చి చెన్నై అండ్ బెంగళూరు ఈ 2 ఎలా అచీవ్ చేద్దామనే పనిలో ఉన్నాను. ఐఎమ్ ట్రైంగ్ చెన్నై అండ్ బెంగళూరు చేయాలి. అంటే కేరళకి వెళ్ళేంత టైము వెళ్ళొద్దని ఏం లేదు. బట్ టైం ఈజ్ ఇంపార్టెంట్. దానికోసం ట్రై చేస్తాను. ఫైనాన్షియల్గా మనం మాట్లాడుకుంటూ ఒకేసారి నేను వచ్చేసాను. నిన్న కళ్యాణ్ గారు అలా చంద్రబాబు ఆ రోజులో సినిమా చేయడం వల్ల జనసేన పార్టీకి ఇంజనమైతే నాకు అని చెప్పి ఆ విజువల్ నుంచి నాకు ఆ టీయర్స్ వచ్చేది. ఏంటి నిజమైంది చాలా మూమెంట్స్ తెలియకుండా జరుగుతాయి. బట్ ఆ కళ్యాణ్ గారు అది గుర్తుపెట్టుకొని అలా చెప్పడం అనేది ఆయన చాలా ఘనం పెట్టారు. పార్టీకి ఇలా ఇంజనమైంది అని అంటే గ్రేట్. మామూలుగా అయితే ఎవరు చెప్పరు ఎందుకు చెప్పు. బట్ ఆయన అంత పబ్లిక్గా చెప్పాడంటే ఆ సినిమా ఆయన ఉన్నది అదొక మూమెంట్. లాస్ట్ టైం మిమ్మల్ని టీజర్ తర్వాత నేను క్వశ్చన్ అడిగాను. రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ ఈ సినిమా ఎంతవరకు ప్యాన్ ఇండియాలో కానీ మిగతా మార్కెట్స్లో కానీ ఎంతవరకు వర్క్ అయ్యేది ఉంటే మీరు అందరూ ఇప్పుడే టీజర్ రిలీజ్ అయింది కాబట్టి ఇంకా చూడాలి ముందు ముందు అన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 రోజులు 3 రోజులు రిలీజ్ ఏమనుకుంటున్నారు? అదర్ మార్కెట్స్లో ఎక్స్పెక్టేషన్స్ అసలు ప్యాన్ ఇండియా ఎవ్రీవేర్ రీచ్ అవుతుంది. ఈ రేంజ్లో రీచ్ అవుతుంది. తెలుగు స్టేట్స్ మన తెలుగు వాళ్ళు ఉన్న దగ్గర అయితే ఎక్స్ట్రాడినరీ. అదర్ లాంగ్వేజ్లో తెలుగున్నప్పుడు వాళ్ళు సినిమాని ఎలా చూస్తున్నారు, ఎలా పూజ చేసుకుంటున్నారు అనేది డిపెండ్. మార్నింగ్ షో అయ్యాక వాళ్ళ రెస్పాన్స్ బట్టి డిపెండ్. ముందు క్రెడిట్ చేయలేదు ఎందుకంటే సోషల్ కాస్ట్ వస్తున్న సినిమా కాబట్టి. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి? వావ్ సాంగ్స్ ఉంటాయి. సో ఆల్ లాంగ్వేజ్ ప్రేక్షకులకు మంచిది వావ్ సాంగ్.
హీరో విలన్ కిక్ ఫర్ క్యాట్. మన నార్త్లో చూస్తే హీరో విలన్ కిక్ ఫర్ క్యాట్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. సో హీరో విలన్ కిక్ ఫర్ క్యాట్. అలాగే సౌత్కి వస్తే మన సోల్ ఏదైతే సోల్ ఉందో సౌత్లో అందరికీ రీచ్ అవుతుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫిల్మ్ విల్ రీచ్ ఎవ్రీవేర్. బట్ ఏ రేంజ్లో ఎక్కడ ఎలా రీచ్ అవుతుంది అనేది ఇప్పుడే మనం చెప్తాం. అపాయింట్మెంట్ అడిగాను, ఎప్పుడు తెలిసినా వెళ్ళి కలిసి అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ టికెట్ రేట్ హైక్ అవ్వడం వల్ల గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది, అందుకే మీరు ఇస్తున్నామని అంటే చాలా మంది ఆలోచించాల్సి కళ్యాణ్ గారు చెప్పిన వాల్యూ ప్రతి 100 రూపాయలు 18% జిఎస్టీ రూపంలో, జిఎస్టీలో 9% స్టేట్కి వెళ్తుంది, 9% సెంట్రల్కి వెళ్తుంది. మనం సినిమా ద్వారా వచ్చేది మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్ ద్వారా పర్సంటేజ్ ఉపయోగపడేది. ఆడియన్స్ బాగా కళ్యాణ్ గారు నుంచి డిమాండ్ అండ్ సప్లై అన్ని సినిమాలకు మన టికెట్ రేట్లు పెడితే కూడా చూడాలి. ఈరోజు ఏముంది, సినిమా అనేది 4 రోజులు వారం రోజులే హాట్. ఒకప్పుడు మన సినిమా సిల్వర్ జూబ్లీ 175 డేస్ ఆడేది. ఇదంతా ఫాస్ట్ ఫుడ్ ఆడాలి. 1 వీక్ 10 డేస్లో క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయినప్పుడు దీని తర్వాత వెనకాల పైరసీస్ కావచ్చు, ఓటీటీ కావచ్చు, చాలా ఇంపాక్ట్స్. సో ఒక బిగ్ ఫిలిం ఇలా భారీ బడ్జెట్తో సినిమా తీయాలన్నప్పుడు తప్పకుండా గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. ముందు నుంచి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి, ఎప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. టికెట్ ప్రైస్ పెంచడం వల్ల సినిమా మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఎందుకంటే తక్కువ రేట్ ఉంటే ప్రేక్షకులు మరోసారి చూసే అవకాశం ఉంది. ఎక్కువ పెంచడం వల్ల రిపీట్ ఆడియన్స్ రాకపోవడం, థియేటర్లు ఖాళీ కనిపించడం అనేది సినిమా మీద ఎలాంటి? సో అందుకే ఇప్పుడు 1 వీక్ 10 డేస్ టికెట్ రేట్లు తెలుస్తుంది. అప్పుడు చూడాల్సిన ఆడియన్స్ సపోర్ట్ ఇస్తారు. సినిమా సక్సెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా సెకండ్ వీక్, థర్డ్ వీక్ నార్మల్ రేట్. సాక్షిగా చెప్పారు టికెట్లు నేను సీఎంగా ఉండగా పెంచేది లేదని. అలాంటి ఆయన దగ్గరికి మళ్ళీ మీరు ప్రతిపాదన తీసుకెళ్తారంటున్నారు, దీన్ని ఎట్లా చూడాలండి? సేమ్ టైమ్ సీఎం గారు మొన్న కానీ అక్కడ మీరు మీటింగ్ బాగా సీఎం గారు స్పీచ్ మొత్తం చూస్తే తెలుస్తుంది. మీకు ఏం కావాలన్నా తీసుకోండి ఆయన స్పీచ్ చూడండి. ఇండస్ట్రీకి అగెనిస్ట్ కాదు, అన్నీ ఇస్తాము, కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగి మాకు ఇలా జరిగింది కాబట్టి ఫర్దర్గా నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పారు. సో అన్నీ ఇస్తానని కూడా చెప్పారు. నేను ఆశతో ఉన్నాను. ఆయన స్పీచ్ మళ్ళీ మీరు ఒకసారి రిమైండ్ చేసుకొని చూడండి. అసెంబ్లీ నేను 10 సార్లు చూశాను. అన్నీ ఇస్తాను అంటున్నారు, అన్నీ ఇస్తాను అంటున్నారు. ఇప్పుడు అడగలేదు అనుకో, ఆకలి అవుతుందని అమ్మ కూడా అన్నం పెట్టాలి. ఆ స్టేట్లో వచ్చింది, మీరు మాకు కోఆపరేట్ చేస్తే బాగుంది అడుగుతాను. తర్వాత ఆయన నిర్ణయం ఫైనల్. అడుగుతారా ఎప్పట్లో ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను పెద్ద సినిమాలు ఇక్కడ నేను చాలా క్యాల్కులేటెడ్. ఉల్లార్ లాంటి సినిమా కూడా ఆ రోజు ఇదే కరెక్ట్. చాలా నిర్ణయాలు తీసుకొని నేను బ్యాలెన్స్ చేస్తాను. అబ్నార్మల్గా పెంచడం వల్ల అటు ప్రేక్షకుల మీద కూడా ఇలాంటి మీరు అబ్నార్మల్ ప్రేక్షకుల మీద బర్డెన్ పడుతుంది. వాళ్ళకు దాని రియాక్షన్స్ వేరేలాగా. అలాగా ఆంధ్రాలో ఎలా అయితే మీరు ఆంధ్రాలో చూస్తే తెలుస్తుంది. దేవరా సినిమా ఇప్పుడు ఎలాగో ఉన్నాయో అలాగే కొంచెం ఫెస్టివల్ టైం కాబట్టి జాగ్రత్తలు చూసి అడిగాను. అంటే పుష్ప 2 పెట్టిన ప్రైజెస్ మోడల్ అనేది ఆడియన్స్ ఇవ్వాలని అంత కన్వీనియంట్ కాదని అనుకున్నట్టు మీరు ముందు లేనట్టు రాగానే ఒక రిక్వెస్ట్ చేశారు. తెలుగు సినిమా ఎందుకు ప్రపంచవ్యాప్తంగా నేను షూట్లో ఉన్నారా, నన్ను దెంగకు కాల్ చేస్తాను. నేను షూట్లో ఉన్నాను, నన్ను దెంగకు ఏం చేయాలి? భారీతనంతో మన సినిమాలకు ఒక రెస్పెక్ట్ వచ్చి సినిమా కాస్త ఇండియన్ సినిమా అయిపోయింది. అందరికీ ఓపెన్ సీక్రెట్. బాలీవుడ్లో పోయినా తెలుగు నుంచి వావ్ పిల్లలు కోల్సా ఫిలిం అనాలి, పాన్ ఇండియా కోల్సా ఫిలిం లేకారు. ఇది మాకు వచ్చి అక్కడ రెస్పెక్ట్. సో ఆ సినిమాని అలా స్పెండ్ ఇప్పుడు 300 సినిమాలు 300 సంవత్సరాలు సినిమా 1 ఇయర్లో తీసేయండి. నో
సాంగ్స్ రావాలి. 75,000 పాటల బడ్జెట్ అది పెట్టకుంటే అది రాదు. అండ్ మన ఆడియన్స్ ఏంటి, ఇండియా మొత్తం తెలుగు తమిళ్ సినిమాలో కళ్యాణ్ గారు మీరు ఏం చెప్పారు, యూత్ ఎలా ఉండాలి, సినిమాలకి వెళ్ళి చొక్కాలు నిలుపుకొని అన్ని మర్చిపోయి ఆయన చూడగానే పేపర్లు ఒరిజినల్ కూడా వచ్చారు. మన ఎనర్జీ, మనకున్న ఎంటర్టైన్మెంట్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు అడిగినట్టు అదర్ స్టేట్స్ అడుగుతున్నారా? అదర్ స్టేట్లో అంటే పాన్ ఇండియా కానివ్వండి, ఆయన అదర్ స్టేట్లో వెళ్ళి మా సినిమా ఎందుకు? మన సినిమా మన దగ్గర నుంచి వెళ్తున్నాము. మన హీరోలు అంటే మన స్టార్ హీరోలు అందరంటే మనందరికీ ఆల్ హీరో అభిమానులు. ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తారు? ఈ కల్చర్ అదర్ దగ్గర లేదు. ఎంత పెద్ద సినిమా అయినా మానీషో నుంచి వెళ్ళడం విపరీతమైన క్రేజ్తో వచ్చినప్పుడు ఉంటుంది తప్పితే మామూలుగా స్లోగానే ఉంటుంది అదర్ స్టేట్స్లో. టికెట్ బెంగళూరు కానీ మెట్రోపాలిటన్ సిటీలో 2,000 ఆల్రెడీ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వెళ్ళి అడగాల్సిన అవసరం మీ 2 సినిమాల మధ్యలో 3 సినిమా వస్తుంది, అది కూడా మీ ద్వారా 3కి సమన్యాయం ఉంటుందా? అసలు 100% రెండు సినిమాలు మా ప్రొడక్షన్ పైన సితారా కూడా మా ప్రొడక్షన్. సితారా సినిమాకి ఎప్పుడు చంద్రబాబు గారి వంశీ బ్రదర్ మా సొంత కంపెనీ లాగే 3 సినిమాలకు కరెక్ట్గా ఉంటాయి. ఏ సినిమాని బట్టి అందుకే జాగ్రత్త ఏంటి, మాకు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి 10th, 12th, 14th 3 సినిమాలు వచ్చిన 2 రోజులు గ్యాప్ పెట్టుకొని ఎలా డిజైన్ చేయొచ్చు అనేది తెలుసుకుంటాం. సంక్రాంతి అనగానే ఎంఎస్ రాజు గారు సంక్రాంతి రాజు గారి తర్వాత దిల్రాజు అయ్యారు. అయితే ఈ సంక్రాంతి మొత్తం మీదే ఇవ్వడం డైలాగులో ఏం లేదు, నేను సూపర్ హిట్లు ఎలా అవుతాయనే పనిచేస్తున్నాను. ఈ సంక్రాంతికి కంబ్యాక్ సినిమాలతో కంబ్యాక్ అనిపించుకోవడం అనేది. అలాగే ఒక ఏదైనా ఒక బాధ్యత తీసుకున్నప్పుడు దానికి ఏం చేద్దాం అనేది ఆలోచనతో ముందుంటాం. అయితే ఎఫ్డీసీ చైర్మన్ అయిన తర్వాత సినిమా పరిశ్రమ కొత్త మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చిన్న చూపు చూడొద్దు ఏపీ అని చెప్పేసి ఆయన అన్నారు కదా. అసలు మీరు 15th తర్వాత నేను ఆ రోల్లోకి వెళ్ళాలి. ఈ 2 సినిమాల ముందు కంబ్యాక్ అని చెప్తున్నాను కదా, 2 అలా వచ్చిన తర్వాత దాన్ని స్పెండ్ చేసి సీఎం గారు ఇక్కడ కోరుకుంటుంది గ్లోబల్ హైదరాబాద్లో సినిమా వరల్డ్ ఇంటర్నేషనల్ ఫిలిం హబ్ లాగా ఎలా చేద్దామని సీఎం గారు అది ఎలా రీచ్ అవుతుంది. కళ్యాణ్ గారు కోరుకునేది ఇక్కడ యూత్ ఉన్నారు, వీళ్ళందరికీ ఇలా కావాలి, ట్రైనింగ్ చేయండి. అలా తప్పకుండా అక్కడ యూత్ అంతా కూడా రెడీ అవుతే వాళ్ళు ఎక్కడికి వస్తారు? మరి అంటే అక్కడ చైర్మన్ కాదు కదా, చైర్మన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ పర్సనే కదా. సో నేను డెఫినెట్గా నా సలహాలు కూడా చైర్మన్గా పక్కన పెడితే ఇండస్ట్రీ ఇంపార్టెంట్ పర్సన్ డెఫినెట్గా చెప్తాను. అక్కడ యూత్ని కూడా తయారు చేస్తే వాళ్ళు ఎక్కడికి వస్తారు? మళ్ళీ తెలుగు సినిమాలోకే వస్తారు. తెలుగు సినిమానే కళ్యాణ్ గారు అన్నా సార్ నేను ఎందుకు వెళ్ళడానికి వాళ్ళు చెప్పట్లేదు, నేను నమ్మను అన్నాను. బట్ అది ఎప్పుడు ఇక్కడ ఒక హోదాలో ఉన్నాను కాబట్టి న్యాచురల్గా అదే ఫీలింగ్ ఉంటుంది. బట్ ఎలా ఇప్పుడు మీరు అడిగినట్టు 3 సినిమాలు ఎలా బ్యాలెన్స్ చేస్తారో చేసి చూపిస్తుంది, అలాగే అన్ని బ్యాలెన్స్ చేస్తాం. సో తెలంగాణ గవర్నమెంట్కి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి బ్రిడ్జిగా ఉండి ఎలా గ్రో అవ్వాలి అనేది చేస్తుంది. అక్కడ యూత్ని ఎలా తయారు చేసుకోవాలి, వాళ్ళు రెడీగా ఉన్న ప్రభుత్వం వాళ్ళు ఏదైనా చేయాలి. చేసినప్పుడు తయారైన అయ్యా ఇంటికి రావాలి కదా, తెలుగు సినిమాకే రావాలి కదా, తెలుగు సినిమా అవుతుంది. సినిమాలు ఇయే కదా సార్, కాంబో ప్యాక్ ఏమైనా స్పెషల్ కాంబో సినిమా రాజకీయ నేపథ్యం, ఇప్పుడు సినిమా మొత్తం రాజకీయం సినిమా రిలీజ్ తర్వాత ఎలా ఉంది? ఇప్పటికే రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. సినిమా ఇండస్ట్రీకి రాజకీయ
ఆపాదించుకునే వాళ్ళకు నెగిటివ్గా నేను ఎప్పుడు చెప్తాను కదండి, భూతద్దం పెట్టుకుని నెగిటివ్గా పెట్టుకుంటే అలాగే కనిపిస్తుంది. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, వెళ్ళాము ఎంజాయ్ చేసాము వచ్చాము, అంతేగాని లేదా ఇది మన కోసం రాసినట్టున్నాడు అని నువ్వు ఫీల్ అవుతావు, చాలా కోసం రాసినట్టు. అందుకని సినిమా ఒక పొలిటీషియన్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని ఒక పొలిటీషియన్ మధ్యలో జరిగే సినిమా ముందే ఉన్నాడు చాలా వెనుకబడి ఉన్నావు, ప్రతి సినిమా చైర్మన్ పోస్ట్ దిల్ రాజు గారికి ప్రెజరా ప్లెజరా వై అది టైం డిసైడ్ చేయాలి. ఇచ్చినప్పుడు అది ఎలా ఉంటుందంటే నేను పట్టుకుంటే 100% ఎఫర్ట్స్ ఎఫ్డీసీ అనేదానికి సీఎం గారు చూసిన దాని ప్రకారం మొన్న ఒక మీటింగ్ ఇంటర్నల్ మీటింగ్లో కూడా చెప్పాలి, దానికి ఒక రెస్పెక్ట్ రావాలి. గవర్నమెంట్ ఇండస్ట్రీ మధ్యలో ఎఫ్డీసీ అనేది చాలా కీలకం. ఒకప్పుడు చాలా ఉండేవి, అవన్నీ మెల్లిగా డైల్యూట్ అయ్యింది. చిల్డ్రన్ ఫెస్టివల్ లేదు, ఎలా చిల్డ్రన్ ఫెస్టివల్ తీసుకురావాలి, ఎలా అంటే దాన్ని ఒకటిగా యాడ్ చేస్తూ దాన్ని అద్భుతంగా చేయాలని ఒక విజన్తో పనిచేస్తుంది. బట్ రిజల్ట్ రాకుండా ముందు మాట్లాడే ఒక విజన్ అయితే రెండు ప్రభుత్వాలు మీకేం కావాలో తీసుకోండి, మాకేం కావాలో ఇవ్వండి చూపించుకునే ధోరణి అనేది ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం ఇన్స్ట్రుమెంట్స్ పెరిగింది. అంటే ఇది రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఏదైనా ప్రాబ్లం రాగానే మా సినిమా అనేది చాలా సెన్సిటివ్, అందరికీ తెలుసు. సో ఆ సెన్సిటివ్నెస్ని ఆ పొలిటికల్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ పెరుగుతుంది. అది రాకుండా ఉండాలంటే ఒక బ్రిడ్జ్ ఉండాలి. బ్రిడ్జ్ ఉంటే ఈ ప్రాబ్లం అటు మాట్లాడతాము ఇటు మాట్లాడతాము. ఇండస్ట్రీ సైడ్లో చెప్పే స్టేజ్లో ఉండాలి. డెవలప్మెంట్ ఇండస్ట్రీకి అలాగే ప్రాబ్లమ్స్ ఈజీ చేయాలి, డైల్యూట్ అయిపోయింది. కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ బ్రిడ్జ్ కరెక్ట్గా సెట్ చేస్తాం హెల్దీగా. అది కాక నేను చెప్పింది ఎలా గీశాను, వాళ్ళిద్దరు రిటర్న్ వెళ్ళేటప్పుడు చనిపోయారు ఇప్పుడే తెలుస్తుంది. నేను 5 lakhs అన్నాను, మరి అది ఇద్దరికి 5 lakhs 5 lakhs 4 వారు చేస్తారు, చెరో 5 lakhs, మళ్ళీ 5 lakhs డివైడ్ చేస్తారేమో, చెరో 5 lakhs. ఇండస్ట్రీ సహాయం కావచ్చు, అటు సీఎం నుంచి అదే ఐ మీన్ ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇట్లా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలన్నారు. కానీ ఇండస్ట్రీకి ప్రభుత్వం చేస్తుందే తప్ప ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సహకారం లేదు అనేది మన సీఎం మీటింగ్ లో అన్నమాట కూడా. సో దీనికి ఏమంటారు, ఇండస్ట్రీ నుంచి అంటే ఏం చేస్తారు? సో వాళ్ళకు ఇంకా ఇండస్ట్రీకి గవర్నమెంట్కి బ్రిడ్జ్ లేకుండా నన్ను పెట్టింది. అందుకు ఇండస్ట్రీ నుంచి గవర్నమెంట్ ఏది కావాలన్నా జరుగుతుంది. గవర్నమెంట్ ఏం కోరుకుంటుంది చెప్పారు కదా సీఎం గారు, సొసైటీకి ఉపయోగపడే గవర్నమెంట్ చేస్తున్నప్పుడు మాకు సపోర్ట్ చేయండి. అది ఈజీ, దాంట్లో కష్టమైన పని లేదు, అందరూ రెడీ ఉన్నారు. ఇప్పుడు కాదు, ఇంతకుముందు కూడా చేశారు కదా. ఇప్పుడు అప్పుడు మనకు వైజాగ్లో ఉద్యోగం వచ్చింది, హోల్ ఇండస్ట్రీ ముందుకు వచ్చి చేయలేదు. మొన్న అక్కడ కానీ ఇక్కడ కానీ తుఫాన్లు వచ్చాయి, అందరూ ఈ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్కి డొనేషన్స్ ఎప్పుడు ఉంటారు. దాన్ని ఒక సిస్టంలో చేయాలి. ఏమవుతుందంటే చిన్న గ్యాప్ రాగానే టక్క స్టోన్స్ పడుతున్నాయి, పడకుండా జాగ్రత్తగా పడుతుంది. నేను ఎలా బ్రిడ్జ్ చేస్తామని మీరు కాలక్రమేణ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ చుట్టూ స్కామ్లు అనేవి దాదాపు మోర్ దాన్ 90% ఈ కాంట్రవర్సీలే ఉన్నాయి. సో మీరు ఐఏఎస్ ఆఫీసర్ని క్లీన్ సిటీగా చూపిస్తే ఆడియన్స్ ఎంతవరకు పాజిటివ్గా? యూఆర్ రైట్. అంటే అదే చిరంజీవి గారు చెప్పాను కదా, రెస్పెక్ట్గా ఉండదు. అంటే కాలక్రమేణా మన హీరోలు కూడా విలన్లు అయిపోయారు. సినిమాలో చూస్తే మన హీరోలు విలన్లే ఏంట్రా అంటే ఇప్పుడు అది ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. సేమ్ టైం
మన హీరోని ప్రాపర్గా చూపిస్తే హీరో విలన్ మధ్యలో సంభాషణలు కానీ సీన్స్ కానీ రిలేట్ చేస్తే చూడరా. క్యారెక్టర్ని పక్కన పెట్టి హీరో విలన్ మధ్య అక్కడ అదేగా విలన్ వర్సెస్ విలన్. మీరు వచ్చిన సూపర్ హిట్ అయిన సినిమాలు పెద్ద పెద్ద సినిమాల్లో విలన్ వర్సెస్ విలన్, హీరో వర్సెస్ విలన్ ఇది కూడా వర్క్ అవుతుంది. ఎందుకంటే మనం దాంట్లో ఉన్నాం. ఒకసారి బయటకు వచ్చి సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఎందుకు వర్క్ అవుతుంది. సీన్సే ఆ హీరోయిజంతో ఆ ఎలివేషన్స్తో సీన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా చూస్తారు. సంక్రాంతికి 3 సినిమాలు అకామిడేట్ చేసే స్పేస్ అయితే ఉంది సార్. ఇప్పుడు మీరు గేమ్ చేంజర్ రేట్లు పెంచారు, అలాగే అక్కడ డాకు మహారాజు కూడా రేట్లు పెంచారు. బట్ ఒక ఫ్యామిలీ వైజ్ ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే పండుగ కాబట్టి సంక్రాంతి అనగానే ఒక ఫ్యామిలీ అంటే 2 పెద్ద సినిమాలకి అకామిడేట్ చేసేంత ఉందంటారా రేట్? బడ్జెట్ ఎలా ఉంటుంది? గేమ్ చేంజర్ హై బడ్జెట్, డాకు మహారాజు గుడ్ బడ్జెట్, ఇది కొంచెం రీజనబుల్ బడ్జెట్. దాని ప్రకారమే ఉంటాయి. గేమ్ చేంజర్ పెట్టినట్టు సంక్రాంతికి వస్తున్నాం దాని సినిమాకి టికెట్ రేట్లు ఎందుకు పెడతాం? ఫ్యామిలీతో రావాలి, దీన్ని ఇలా ఎంటర్టైన్ చేయాలి అని. సంక్రాంతికి ఏంటి అందరు అన్ని సినిమాలు చూస్తారు. బట్ మీ సినిమా మీకే పోటీ పక్కన గేమ్ చేంజర్ మీరు నిర్మాత డిస్ట్రిబ్యూటర్ కదా, మీ సినిమా మీకే పోటీ అయ్యే అవకాశం. సంక్రాంతికి వస్తున్నాం నువ్వు ప్రొడ్యూసర్ అనుకో, నీకు కూడా నేను న్యాయం చేయాలి. నాది కాదు, చేయాలో వద్దా? చేయకుండా మళ్ళీ మీరే రాలేస్తారు. కాబట్టి అన్ని జాగ్రత్తగా చూసి వర్కౌట్ చేస్తారు. ఇద్దరికి 6 months నుంచి కొంచెం ఫైటింగ్ స్టార్ట్ అయింది. మా టైం ఏది అందుకే 15th తర్వాత ఇస్తాను, 15 వరకు నేను వదిలేయండి అని నేను పోతే నేను ఏం చేస్తానంటే జర్నీలో తీసుకెళ్తాను. ప్లాన్ ఏంటి? జర్నీలో ఫ్రీ ఉంటాను కాబట్టి ఇప్పుడు మనం చూడండి విజయవాడ వెళ్ళాను, ఆరాంక్షని అందరూ తీసుకొని వెళ్ళిపోయాను. నిన్న రాజమండ్రికి వెళ్ళాను, మనం వచ్చేయమన్నా ఆ టైంలో జర్నీ టైం వాళ్ళకి ఇవ్వగలుగుతాను. లేకుంటే ఇక్కడ ఇంట్లోనే ఇవ్వాలి, సిటీలో ఇవ్వాలంటే బ్యాలెన్స్ చేస్తుంది. 25 years కెరియర్లో ఎప్పుడు పెట్టలేనంత బడ్జెట్ పెట్టారు మీరు గేమ్ చేంజర్. ఇప్పుడు లాస్ట్ పరిస్థితులు ఏవో మారింది. ఇప్పుడు మీకు సస్పెన్స్గానే ఉంది తెలంగాణలో రేట్లు ఎలా ఉంటాయి. ప్రతిసారి నిర్మాతకి ఇంతే భారీగా సినిమా కోసం డబ్బులు పెట్టడం, లాస్ట్లో వస్తాయా రావా, ఎంత వస్తాయి ఏంటి అనే సస్పెన్స్తో కొనసాగడం. ఇలా కాకుండా ఒక ఫ్రేమ్వర్క్ ఏదైనా తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ అయితే ముందే ఒక అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అలా ఏదైనా అదే ఎఫ్డీసీ చేయబోతుంది. ఇందాక నేను చెప్పాను కదా, చాలా సమస్యల్ని సింపుల్ చేయొచ్చు. అవి సమస్యల్లాగా మనం చూపించాల్సిన అవసరం లేదు. ఒక సింపుల్ సిస్టమ్ చేసేస్తే దాన్ని ఫాలో అవుతారు. అది మీకు జనవరి 2 కల్లా నేను ఎఫ్డీసీ ద్వారా చేసి అక్కడ ప్రభుత్వానికి కూడా ఏపీ ప్రభుత్వానికి కూడా బ్రిడ్జి లాగా ఎవరి ద్వారా అక్కడ చెప్పి ఎలా బ్రిడ్జి లాగా చేయాలనేది మళ్ళీ ఇండస్ట్రీ తరఫునే వర్క్ చేస్తాం. బట్ అవి చేసేస్తే గవర్నమెంట్ దగ్గరికి మళ్ళీ వెళ్ళడానికి భయం అట్లేముండదు. ఇదే అండి, మళ్ళీ ఒకటి పాజిటివ్ మాట్లాడతాం, మనమే ఇంకోటి నెగిటివ్ చెప్తాం. ఏదో ఒకటి మనం దాని మీద నిలబడదాం. ఏసి ఇలా ఉంటే బాగుంటుంది అంటే దాని మీదనే వెళ్దాం. మళ్ళీ ఇలా ఇది ఇలా అవుతుందేమో అలాంటి హెడ్లైన్స్ వస్తాయి, థంబ్లైన్సే వస్తాయి. ప్రభుత్వం వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు అని చెప్పారు కదా, అవి కొన్ని సిద్ధం చేశారు అని తెలిసింది. ఇప్పటికే జరిగి 10 రోజులైంది. అయితే ఇందులో 2000 ఎకరాలు స్టూడియోల కోసం ఒక్క నిమిషం, సంక్రాంతి తర్వాత నేను కంబ్యాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిలిచి అసలు ఏం చేయబోతున్నానో అన్ని క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.